అసలు ఈ ఆర్ఎస్ఎస్ ప్రారంభం కాకపోతే ఏమవుతుండే? ఒక చరిత్రకారుడు రాస్తాడు. ఏమని రాస్తాడు అన్నట్టయితే, ఔరంగజేబు యొక్క క్రూరమైన పరిపాలన సాగుతున్నప్పుడు ఒకవేళ ఛత్రపతి శివాజీ కనుక పుట్టకపోయి ఉంటే, ఈ భారతదేశంలో జిజియా మాట ఛత్రపతి శివాజీని కనకపోయి ఉంటే, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళము ఎవ్వరము కూడా ఈ సభను ఈ రకంగా జరుపుకునే వాళ్ళము కాదు. అందరం ఏమైపోయే వాళ్ళము? అందరము కూడా హిందువుల నుంచి ఇస్లాంగా మారిపోయే వాళ్ళం. చరిత్రకారులు రాస్తారు. ఎందుకంటే ఔరంగజేబు కాశీ, మధుర, అయోధ్య అనేక దేవాలయాలు కొల్లగొట్టి దేశమంతా కూడా నాశనం చేస్తూ ఉంటే, ఛత్రపతి శివాజీ ఒక్కడు పుట్టి తను హిందుత్వాన్ని రక్షిస్తాడు. మనందరం కూడా ఉండడానికి మిగలడానికి కారణము ఛత్రపతి శివాజీ. కానీ కాలఖండము లోపల 400 సంవత్సరాలు ఛత్రపతి శివాజీ పోయిన తర్వాత ఈ దేశమంతా కూడా ఇంకా తిరిగి మళ్ళీ బానిసత్వంలోకి, విదేశీ యొక్క పరిపాలనలోకి వచ్చినప్పుడు ఈ దేశము లోపల నేను ఎవరు, ఈ దేశానికి వారసులు ఎవరు, ఈ దేశానికి హక్కుదారులు ఎవరు, ఈ దేశము ఎవరిది అనే భావన పూర్తిగా మర్చిపోయినప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభమవుతుంది.